హాయ్ హలో నమస్తే, దిస్ ఇస్ ప్రియాంక. వెల్కమ్ బ్యాక్ టు ప్రియాస్ హోమ్ క్రియేషన్స్. ఈరోజు నేను మరీ మీ ముందుకి ఒక ట్రెడిషనల్ రెసిపీతో వచ్చానండి. అది వచ్చేసి మనకు బియ్యం పిండి కారాలు. వాటికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూసేద్దాము. ముందుగా ఒక మిక్సింగ్ జార్ తీసుకొని మనం పల్లీలని వేయించుకొని అలా పొట్టు తీసుకొని వాటిని యాడ్ చేసుకుంటున్నాము. అదేవిధంగా నేను ఇక్కడ పుట్నాల పప్పుల్ని కానీ యాడ్ చేస్తున్నాను. ఆ రెండింటిని మనం గ్రైండ్ చేసుకుందామండి. బాగా పొడిగా మెత్తగా గ్రైండ్గా చేసుకున్నామంటే మనకు కారాలు వేసేటప్పుడు కానీ ఎక్కడ అడ్డం అనేది రాకుండా ఉంటాయి. ఇప్పుడు ఇంకో మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులో నేను 3 కప్స్ దాకా రైస్ ఫ్లోర్ని అంటే బియ్యం పిండిని యాడ్ చేసుకుంటున్నాను. సో చూసారు కదా, మనం ముందుగా ఏ గ్లాస్తో అయితే వేసుకుంటున్నామో అదే గ్లాస్ తోటి మనం ఇక్కడ మెజర్మెంట్స్ అనేవి అన్నీ వేసుకుంటాము. మనం 3 గ్లాసుల బియ్యం పిండికి నేను ఇక్కడ 1.5 గ్లాసు మనం ఇందాక వేసుకున్న పుట్నాల పప్పులు అలాగే పల్లి పప్పుల్ని ఇక్కడ వేసుకుంటున్నాం. అలాగే కొంచెం వాము, అదేవిధంగా మన టేస్ట్కి సరిపడే సాల్ట్, అలాగే మన స్పైసీకి సరిపడే కారం, వీటన్నిటిని మనం మిక్స్ చేసేసుకుందాము. మనం ఇలా డ్రై ఇంగ్రీడియంట్స్ అన్నిటినీ ఒక్కసారిగా మిక్స్ చేసుకుందాము. ఇలా మనం కారాలు తినాలి అనుకున్నప్పుడు చాలా ఈజీగా ఇలా మనం ఇంట్లో ఉండే ఇంగ్రీడియంట్స్ తోటి చాలా ఈజీగా చాలా ఫాస్ట్గా చేసేసుకోవచ్చండి. అలా మనం మొత్తం మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులో నేను ఆయిల్ని యాడ్ చేసుకుంటున్నాను. మీరు వచ్చేసి ఆయిల్నైనా తీసుకోవచ్చు, లేదు అంటే బటర్నైనా ఇక్కడ మీరు యాడ్ చేసుకోవచ్చు. బట్ నేను ఇక్కడ వచ్చేసి మీకు ఆయిల్ని యాడ్ చేస్తున్నాను. ఆయిల్ని మనం బాగా హీట్ చేసినాక అంటే బాగా వేడి చేసిన తర్వాత ఆయిల్ అనేది మనం ఇక్కడ యాడ్ చేసుకోవాలి. మనం ఆయిల్ ఎప్పుడైతే బాగా వేడి చేస్తామో అప్పుడు మన కారాలు అనేది బాగా క్రిస్పీగా వస్తాయి అన్నమాట. సో చూసారు కదా, మనం పిండిలో వేయంగానే అలా ఆయిల్ అనేది మనకు మంచిగా బబుల్స్ అనేవి వచ్చేసేయాలి. అలా నేను ఇక్కడ 2 టేబుల్ స్పూన్స్ దాకా ఆయిల్ని వేసుకుంటున్నాను. అలా ఆయిల్ వేసిన తర్వాత 1 నిమిషం మనం వెయిట్ చేద్దాం. ఎందుకంటే మనకు ఆయిల్ అనేది బాగా వేడిగా ఉంది కదా, సో కలుపుకోవడానికి ఇది కొంచెం కష్టంగా ఉంటుంది. కాబట్టి 1 నిమిషం ఆగామంటే ఆ బబుల్స్ అంతా పోయి మనకు కొంచెం చల్లారుతుంది, కలుపుకోవడానికి కానీ మనకు ఈజీగా వచ్చేస్తుంది. అలా మనం ఆయిల్ని మొత్తం ఇక్కడ బాగా మిక్స్ చేసుకుందాము. మీకు ఇంకా ఎక్కువ ఆయిల్ పడుతుంది అనుకుంటే ఆయిల్ అనేది మనము ఇంకా ఎక్కువ యాడ్ చేసుకోవచ్చు. మనం తీసుకునే ఇంగ్రీడియంట్స్ని చూసుకొని మనము అన్నిటిని ఇక్కడ యాడ్ చేసుకుంటాం అన్నమాట. మనకి ఇప్పుడు ఫెస్టివల్ సీజన్ కదండి, ఇలా దీపావళికి కానీ మనం ట్రెడిషనల్ స్వీట్స్ అలాగే హాట్స్ అనేది ప్రిపేర్ చేసుకుంటూ ఉంటాము. సో చూసారు కదా, అలా మనకు ఆ పిండి మొత్తం అలా ముద్దగా చేయంగానే అలా నిలబడిపోవాలి. అలా ఒకవేళ మీకు నిలబడకుండా పొడి పొడిగా రాలిపోతుంది అనుకుంటే మనం ఇంకా కొంచెం ఆయిల్ అనేది ఇందులోకి యాడ్ చేసుకోవచ్చు. అదేవిధంగా నేను ఇప్పుడు కొంచెం గోరువెచ్చని వాటర్ని ఇక్కడ యాడ్ చేసుకుంటున్నాను. అలా మనం గోరువెచ్చని వాటర్ని యాడ్ చేయడం వల్ల మనకు కారాలు అనేది విరిగిపోకుండా బాగా సాఫ్ట్గా వస్తాయి. ఇలా మనం ఫెస్టివల్ టైమ్స్లో ట్రెడిషనల్ రెసిపీస్ హాట్స్ కానీ స్వీట్స్ కానీ అలా చేసుకుంటూ ఉంటాం. సో మనము వీటన్నిటిని మరొకసారి గుర్తు తెచ్చుకొని అలా మనం వీటిని చేసుకుందాము. ఈ కారాలకు వచ్చేసి చాలామంది చాలా డిఫరెంట్గా చేస్తూ ఉంటారండి. ఇలా పప్పుల పిండి కానీ లేదంటే మినప్పప్పు కానీ అలా చాలా డిఫరెంట్గా చేస్తూ ఉంటారు. నేను ఇక్కడ వచ్చేసి మీకు పప్పుల పిండిని వేసి ఇక్కడ మీకు చూపిస్తున్నాను. మనము పప్పుల పౌడర్ కానీ తీసుకునేటప్పుడు పర్ఫెక్ట్ మెజర్మెంట్స్తో తీసుకోవాలండి. మనకు కొంచెం పౌడర్ అనేది ఎక్కువైందంటే మరి కొంచెం కారాలు విరిగిపోయే ఛాన్సెస్ ఉంటాయన్నమాట. సో అందుకోసము మనము 1 గ్లాస్ బియ్యం పిండికి 1/2 కప్పు పుట్నాల పప్పులు అదేవిధంగా శనక్కాయ పప్పులు మిక్సీకి వేసుకున్న పౌడర్ని తీసుకుంటాము. మనం 1 గ్లాస్కి 1/2 కప్పు తీసుకున్నామంటే మనకు పర్ఫెక్ట్గా సరిపోతుంది. బియ్యం పిండి ఏ గ్లాస్తో తీసుకుంటామో అదే గ్లాస్ తోటి ఈ పుట్నాల పప్పులు అలాగే శనక్కాయ పప్పుల పౌడర్ని కానీ ఇక్కడ వేసుకుంటాము. ఈ పిండిని మనము అలా సాఫ్ట్గా దాన్ని వాటర్లో తడుపుకుందాము. మరి గట్టిగా అనేది ఉండకూడదు, అలా అని మరి మెత్తగా ఉండకూడదు, మీడియంగా మనం దాన్ని కలుపుకుందాం. నేను ఇక్కడ వచ్చేసి మీకు స్టార్ షేప్లో వేస్తున్నానండి. మీరు స్టార్గా కానీ లేదు అనుకుంటే రౌండ్స్గా అయినా వేసుకోవచ్చు. మనము దేంతో అయితే వేసుకుంటున్నామో ఆ కారాల బౌల్లోకి మనం ఒకసారి ఆయిల్ని గ్రీస్ చేసుకుందాము. అలా ఆయిల్ని ఫస్ట్ టైం గ్రీస్ చేసుకున్న వల్ల
మనకు పిండి అనేది ఎక్కడ అతుక్కోకుండా ప్రాపర్గా వచ్చేస్తుంది. ఇది మనము వేసిన ప్రతిసారి గ్రీస్ చేయాల్సిన అవసరం లేదండి. ఫస్ట్ టైం గ్రీస్ చేసామంటే మనకు సరిపోతుంది. అలాగే మనం వేసే ఏ సింబల్లో అయితే ఏ షేప్లో అయితే వేస్తున్నామో ఆ ప్లేట్కి కానీ ఒకసారి మనం ఆయిల్ అనేది అప్లై చేసేసుకుందాము. అలా అప్లై చేసుకున్న తర్వాత దాంట్లోకి తీసుకుందాము. దాంట్లో వేసుకున్నాక మనం పిండిని ముందుగానే కలిపి పెట్టుకున్నాం కదా, అందులో నుంచి ఒక చిన్న ముద్దని తీసుకొని మరొకసారి బాగా దాన్ని మిక్స్ చేసుకుందాము. అలా తీసుకున్న తర్వాత మనము రిమైనింగ్ పిండి మీద లిడ్ పెట్టి క్లోజ్ చేసుకుందాము. అలా లిడ్ పెట్టి క్లోజ్ చేసుకోవడం వల్ల మనకు పైన ఉన్న లేయర్ అనేది కానీ ఆరిపోకుండా పర్ఫెక్ట్గా ఉంటుంది. సో ఇప్పుడు దాన్ని మనము అలా సిలిండర్ షేప్లో చేసుకున్నామంటే మనకు అందులో పెట్టడానికి చాలా ఈజీగా వస్తుందన్నమాట. అలా సిలిండర్ షేప్ చేసుకొని మనము కారాలు చేసే ఆ పావులో దాన్ని పెట్టేసుకుందాము. అలా పెట్టుకున్నాక మనం ఒకసారి ప్రెస్ చేసుకుందాం. ఎక్కడ పక్కన హోల్స్ అనేది లేకుండా నీట్గా ప్రెస్ చేసుకున్నామంటే పర్ఫెక్ట్గా ఉండిపోతుంది. సో ఇవి కానీ మనం చాలా డిఫరెంట్ వాటితో వేస్తూ ఉంటాం కదండి. అలా మనం ఇప్పుడు నేను ఇక్కడ ఈ మోడల్లో చూపిస్తున్నాను మీకు. అలా మనం ఒక పాలిథిన్ కవర్ తీసుకొని దానిపైన మనం అలా రౌండ్గా మనకు ఏ సైజులో కావాలో ఆ సైజులో దానిని తిప్పుకుంటూ మనం వేసుకుంటాము. సో చూసారు కదా ఫ్రెండ్స్, చాలా ఈజీగా మనకు పర్ఫెక్ట్ షేప్లో మనకు కారాలు అనేది వచ్చేస్తున్నాయి. అలా మనకు పెద్దగా కావాలనుకుంటే మరి పెద్దగా అయినా వేసుకోవచ్చు, లేదు మీడియంగా కావాలనుకుంటే అలా మీడియంగా అయినా మనం వేసుకోవచ్చు. అలా కారాలు చేయడానికి రాని వాళ్ళకి కానీ చాలా ఈజీగా వచ్చేస్తుంది. సో ఎవరైనా కానీ నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారు అయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, అలాగే లైక్ చేయండి, నా వీడియోని షేర్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసిన తర్వాత పక్కనే బెల్ ఐకాన్ ఉంటుందండి, దాన్ని క్లిక్ చేశారంటే మీకు ఆల్ అనే ఆప్షన్ వస్తుంది. దాన్ని మీరు క్లిక్ చేస్తే నేను చేసే ప్రతి ఒక్క వీడియో నోటిఫికేషన్ మీకు వచ్చేస్తుంది. అలా మనము మన ప్యాన్ ఎంత పెద్దగా ఉందో దాన్ని చూసుకొని మనం వీటిని అనేది మనం ఇక్కడ వేసుకుంటాము కవర్ పైన. అలా ప్యాన్ షేప్ చూసుకున్న తర్వాత మనం ఎన్ని అయితే అందులో కారాలు అనేది మనకు పడతాయో వాటిని చూసుకొని ఇవి అందులోకి వేసేసుకుందాము. నేను ముందుగానే ఆయిల్ని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని వేసుకొని ఫ్రై చేసుకొని హీట్ చేసుకొని రెడీగా పెట్టుకున్నా అండి. అందులోకి నేను చేసుకున్న కారాలని ఒకటి వేసుకుంటున్నాను. మనం వేసుకునేటప్పుడు ఫ్లేమ్ అనేది హైలోనే పెట్టుకుంటాం, ఎందుకంటే మనం వేసుకునే కారాలు అనేది మనకు అతుక్కోకుండా నీట్గా వస్తాయన్నమాట. సో అలా మనకు అన్నీ వేసుకున్న తర్వాత మనం ఫ్లేమ్ అనేది లో టు మీడియంలో పెట్టుకుందాము. ఎందుకంటే మరి హైలో పెట్టుకున్నామంటే మనకు త్వరగా కలర్ అనేది చేంజ్ అవుతుంది, బట్ మనం తీసిన తర్వాత మనకు కొంచెం మెత్తగా ఉంటాయి అన్నమాట. అలా అని లోలో పెట్టుకుంటే ఆయిల్ అనేది ఎక్కువగా అబ్జర్వ్ చేసుకుంటుంది. అందుకోసం మనం లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వీటిని ఫ్రై చేసుకుందాము. అలా మనకు కారాలు అనేది ఫ్రై అయ్యే కొద్దీ మనకు అలా బబుల్స్ అనేది తగ్గుతూ వస్తాయి. వాటిని మనం ఒక సైడ్ గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత రెండో సైడ్ వాటిని టర్న్ చేసేసుకుందాం. అలా మనకు ఎటు సైడ్ కాలినాయో అటు సైడ్ చూసుకొని వాటిని టర్న్ చేసుకుంటాం, మనం వాటిని ఫ్రై చేసేసుకుందాం. సో చూసారు కదా, మనకు ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్ తోటి చాలా ఈజీగా ఈ రెసిపీ అనేది మనం ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇలా మనకు కావాల్సినప్పుడు మనం చాలా ఫాస్ట్గా ఇంట్లో అనేది మనం వాటిని ప్రిపేర్ చేసుకుంటాము. అలా మనకు గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత వాటిని మనం ఒక టిష్యూ పేపర్లోకి తీసుకుందాం. అలా టిష్యూలో తీసుకోవడం వల్ల మనకు ఎక్స్ట్రా ఉన్న ఆయిల్ మొత్తం టిష్యూ అనేది మనకు అబ్జర్వ్ చేసేసుకుంటుంది. అలా మనకు ఒకవేళ స్టిక్ అయిపోయినా పర్లేదండి, మనకు బయటికి తీసుకున్న తర్వాత మనకు పర్ఫెక్ట్గా అవి సపరేట్ అయిపోతాయి.
ఇవి వచ్చేసి మరీ గోల్డెన్ కలర్లో ఉండకూడదు, అలా అని మరీ వైట్ కలర్లో కాకుండా కొంచెం మీడియంగా ఉండంగానే తీసామంటే మనకు తీసిన తర్వాత కలర్ అనేది పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది. సో చూసారు కదా, మన కలర్ అనేది పర్ఫెక్ట్ కలర్లో వచ్చేసింది. ఇప్పుడు వాటిని కానీ మనం ఒక టిష్యూలోకి తీసేసుకుందాము. సో ఫైనల్గా మనకు బియ్యం పిండి ఇన్స్టెంట్ కారాలు అనేది రెడీ అయిపోయాయి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో ఫ్రెండ్స్. లైక్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది, అది క్లిక్ చేశారంటే నేను చేసే ప్రతి వీడియో మీకు వచ్చేస్తుంది.